యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులారా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 44వ అధ్యాయము 23వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. ఐజయా చాప్టర్ 44 వర్స్ 23లో ఫస్ట్ లైన్, యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు. ఆమేన్. దేవుడి దినాన్ని నీకు ఇచ్చిన గొప్ప మాట. మళ్ళీ చెప్పిన యెషయా గ్రంథం నోట్ చేసుకోండి, రాసుకోండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 23వ వచనం, యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు కదా, పని అవ్వలేదు, ఆ పని జరగలేదు, అది ఎలాగవుతుందో, ఇది ఎలాగవుతుందో, ఇది చేయగలనా, అది ఎట్లాగా, ఇది ఎట్లాగా, ఎలాగ అనుకుంటున్నావు కదా. నేనేమో పని కంప్లీట్ చేయలేకపోయాను, ఇది అవ్వలేదు, అది అవ్వలేదు, ఇల్లు కట్టలేకపోయాను, సగంలో ఆగిపోయింది, పనులన్నీ జరిగినాయి, సగంలో ఆగిపోయింది, అది కంప్లీట్ అవుతుందేమో, ఇంకా అవ్వదేమో, ఇంకా నా వల్ల కాదేమో, నేను చేయలేనేమో అని అనుకుంటున్నావా? యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు. నువ్వు ముమ్మారు యేసు నామములో ఆమేన్ ఆమేన్ అన. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇది వాళ్ళకి నచ్చుతుందో లేదో సంబంధం, లేకపోతే అబ్బాయికి ఈ అమ్మాయి నచ్చిందా లేదా, లేకపోతే నేను నచ్చినా లేదా, లేకపోతే ఇది అగ్రిమెంట్ అవుతుందా లేదా, సేల్ అవుతుందా లేదా, ఏమవుతుందో అని సందిగ్ధంలో ఉన్నావు కదా. దేవుడు ఇది నాన్ని నీకిస్తున్న గొప్ప మాట. నువ్వు కోరుకున్నట్టుగానే పని కంప్లీట్ చేశారు.